కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5వ షెడ్యూల్ ప్రాంతంలోని భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 1/70 పేసా ఆదివాసీ చట్టాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను, ఆదివాసీల మనుగడను, ఆదివాసీల హక్కులను ఉల్లంఘిస్తూ ఎటువంటి గ్రామసభ తీర్మానాలు లేకుండానే కొమరంభీం కన్వర్జేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన జీవో నెంబర్ 49ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాలలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంపూర్ణ బంద్కు ఆదివాసీ హక్కుల పోరాట సమితి మరియు తుడుందెబ్బ మరియు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చారు. ఈ బంద్కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కుంజా నరసింగారావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగబోయిన రవి కోరారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ సేన, ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ జిల్లాలో ఏదైతే జీవో నెంబర్ 49 ద్వారా ఆదివాసీలను వెళ్ళగొట్టేటువంటి ప్రక్రియను కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ జీవోను రద్దు చేస్తూ ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి మద్దతుగా ఈ మహబూబాబాద్ జిల్లాలో కూడా బంద్ను కొనసాగించడం జరుగుతుంది. ప్రభుత్వం ఇకనైనా పునరాలోచన చేసి ఆదివాసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఆ జీవో ద్వారా జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయాన్ని పసిగట్టి ఆదివాసీలకు న్యాయం జరిగే విధంగా ఆ జీవోను తక్షణమే రద్దు చేసి ఆదివాసీలకు న్యాయం చేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఉండబడినటువంటి ఆదివాసీలందరికీ కూడా 29 శాఖల్లో ఉండబడినటువంటి ఉద్యోగాలను 100% ఆదివాసీలకు ఇప్పించే విధంగా జీవోఎంఎస్ నెంబర్ 3ని రద్దు చేసిన సందర్భంలో దాన్ని పునరుద్ధరణ చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని, అదేవిధంగా ఈ జీవోలన్నింటినీ తక్షణమే ఒక చట్టం చేసి ఆ చట్టం ద్వారా ఆదివాసీలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆదివాసీల ప్రాంతాలలో వివిధ రకాలుగా విధ్వంసాలు జరుగుతున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా ఆదివాసీల పట్ల చులకన భావంగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. ఆదివాసీలకు తీసుకోకపోవడం కూడా చాలా విచారకరం. ఆదివాసీల పట్ల అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరిని తక్షణమే మానుకోవాలని, ఆదివాసీలకు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని, ఆదివాసీల ప్రాంతాలలో ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేక దృష్టి సారించాలని, ఐటీడీఏలను కూడా నిర్వీర్యంగా ఉండబడినటువంటి ఐటీడీఏలను కూడా బలోపేతం చేస్తామంటూ ప్రగల్భాలు పలికి నేడు ఏ మాత్రం పట్టించుకోకుండా ఐటీడీఏలను 2 సంవత్సరాలు దాటుతున్న ప్రభుత్వం వచ్చి ఐటీడీఏలో పాలక మండలి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదివాసీల పట్ల అనుసరిస్తున్నటువంటి కగారు ఉద్యమాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. కగారును కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేసి ఈరోజు బంద్లో కొనసాగడం జరుగుతూ ఉన్నది.